అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలత. నేను ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నాకు ఇంగ్లీష్ పైన పెద్దగా అవగాహన లేదు. ఇంతకుముందు నేను తెలుగు టీచర్గా జాబ్ చేసేదాన్ని. తర్వాత నాకు కొంచెం యాక్సిడెంటల్ వల్ల నాకు విజన్ అనేది తగ్గిపోయింది. అలా విజన్ తగ్గిపోవడం వల్ల నేను బయట ఎక్కడైనా జాబ్ చేయాలన్నా నాకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ లేదని చిన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇంగ్లీష్ బయటికి వెళ్ళి చదువుకోవాలంటే ఖచ్చితంగా అక్షరాలు చూడాలి, బుక్ పెన్ను పాడాలి. అలా నేను ఆలోచిస్తుంటే ఒకసారి యూట్యూబ్లో సార్ పెన్ను పేపర్ లేకుండా ఆంగ్లం బోధిస్తానని ఆ వీడియో నేను చూశాను. అది చూడగానే నేను ఇక్కడ వచ్చి నేర్చుకోవాలన్న సంకల్పంతోనే వచ్చాను. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత సార్ సంకల్పం ఏంటంటే ఆంగ్ల యజ్ఞం అని పేరు పెట్టారు కదా, ఆ పేరుకి ముఖ్య కారణం ఏమిటంటే సార్ ఒక దీక్ష వహించారు. అదేంటంటే 1000 మంది పేద విద్యార్థులకు ఉచితంగా ఆంగ్లం నేర్పించాలని, అలాగే ఒక 100 మంది టీచర్లను తయారు చేయాలని సార్ ఒక గొప్ప సంకల్పంతో దీక్ష చేస్తున్నారు. నేను కూడా సంవత్సరం నుంచి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు దీక్షతోనే ఉన్నాను. ఆ గోవిందుడు నన్ను ఎందుకు ఇక్కడికి చేర్చాడో సార్ దగ్గరికి, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ సంకల్పం విన్న తర్వాత నాకు అర్థమైంది. సార్ నా పరిస్థితి తెలిసిన తర్వాత సార్ అప్పటి నుంచి నాకు ఎంతో సహకారంగా ఉంటుండు. నేను ఇక్కడికి వచ్చి 23 రోజులు అవుతుంది. నాకు అంతకుముందు ఇంగ్లీష్ మీద పెద్ద అవగాహన లేదు. సరిగా మాట్లాడడం అంటే ఎదుటి వ్యక్తితో చాలా భయపడేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత పెన్ను పేపర్ లేకుండా ఎక్కువ ప్రాక్టీస్ ఇవ్వడం వల్ల నేను అతి త్వరగా మాట్లాడగలుగుతున్నాను. ఎదుటి వ్యక్తితోని ఫ్లూయెంట్గా నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను. ఇదంతా సార్ శిక్షణలోనే సాధ్యమైంది. ఇక్కడ ఉన్న ట్రైనర్ టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఎంతో కృతజ్ఞతగా ఉంది. సార్ చేసే సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక అన్నలాగా ఆదరిస్తున్నారు. పేద విద్యార్థులందరూ ఎక్కడ ఏ మారుమూల గ్రామంలో ఉన్నా, మీ పరిస్థితి ఎలా ఉన్నా వచ్చి సార్కి విన్నవించుకొని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మీ సమస్యలు తీర్చుకొని, ఇంగ్లీష్ నేర్చుకొని మీ సమస్యలు తీర్చుకొని ఒక మంచి జాబ్లో స్థిరపడగలరని కోరుతున్నాను. కృతజ్ఞతలు.